నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఏఆర్టీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఏఆర్టీ బ్యాంక్ అంటే ఏంటి, ఏఆర్టీకి ఏజ్ లిమిట్ ఉంటుందా, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి పరిష్కారం, ట్రీట్మెంట్స్, అవిరా ఫెర్టిలిటీ సెంటర్ మాదాపూర్, సికింద్రాబాద్లలో ఏ విధంగా ట్రీట్మెంట్స్ అందిస్తున్నారు, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అవిరా ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ విజయారెడ్డి గారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే విజయారెడ్డి గారు. నమస్తే. సో ఏఆర్టీ అంటే ఏంటి అసలు? నమస్తే, నేను డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ మాదాపూర్, సికింద్రాబాద్ క్లినికల్ డైరెక్టర్ని. ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. ఇది మనకి సంతాన లేని వారికి ఒక వరం లాంటిది అనమాట. అంటే వారికి న్యాచురల్గా కన్సీవ్ అవ్వని వాళ్ళకి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి మనం అసిస్ట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేట్టుగా చేసే విధానాన్ని ఏఆర్టీ ప్రొసీజర్స్ అంటారు. అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అనమాట. ఓకే. ఈ ఏఆర్టీ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. దాని ప్రకారం మనం అన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ వాళ్ళం కూడా ఫాలో అవుతాం అనమాట. ఓకే ఓకే. ఏఆర్టీలో మనకి ఫీమేల్కి మేల్కి కూడా ఏ విధంగా వారి సంతానలేమికి ఏమి కారణాలనేవి కనుక్కొని దానికి సరిపోయినటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే ఓకే. సో ఏఆర్టీ బ్యాంక్ అంటే ఏంటి? ఏఆర్టీ బ్యాంక్ అంటే దాన్ని సపరేట్గా మనకి బ్లడ్ బ్యాంక్ లాగా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కూడా దానికి పర్మిషన్ ఇస్తారు. దాని ప్రకారం మనము ఏఆర్టీ అవిరా ఏఆర్టీ బ్యాంక్ ఉంది మనకి. ఏఆర్టీ బ్యాంక్లో సెమన్ ఫ్రీజింగ్ అనేది నడుస్తుంది అనమాట. సెమన్ని మనం డోనార్స్ దగ్గర నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అలాగే ఎగ్ డోనార్స్ని కూడా మనం బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఊసైడ్ డోనార్స్ని కూడా ఏఆర్టీ బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. బ్లడ్ బ్యాంక్ ఎలా నడుస్తుందో ఏఆర్టీ బ్యాంక్ కూడా బోత్ ఫర్ సెమెన్ అండ్ ఎగ్స్ అండ్ ఊసైడ్స్కి నడుస్తుంది అనమాట. ఓకే. సో ఈ ఏఆర్టీ అనేది ఎవరెవరికి అవసరం అవుతుంది అసలు? ఏఆర్టీలో మనకి చిన్న ప్రొసీజర్స్ ఉన్నాయి, పెద్ద ప్రొసీజర్స్ ఉన్నాయి అనమాట. అంటే ఐయుఐ లాంటి చిన్న ప్రొసీజర్స్ ఉన్నాయి, ఐవీఎఫ్, ఇక్సీ లాంటివి పెద్ద ప్రొసీజర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఇక్సీ చేసే అవసరం ఉన్న వాళ్ళకి టీసా అని వేరే ప్రొసీజర్స్ కూడా మగవారికి చేస్తాము. ఏఆర్టీ ప్రొసీజర్స్లో ఫీమేల్కి అవసరమైనటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందు డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోస్ అయిన తర్వాత వారికి ఏమైనా గర్భసంచిలో కానీ ట్యూబ్స్లో కానీ ప్రాబ్లం ఉంటే, ఇప్పుడు ట్యూబల్ బ్లాకేడ్ ఉందనుకోండి సపోజ్, వారికి ఐవీఎఫ్ అవసరం అవుతుంది. సో ఐవీఎఫ్ అనేది మన ఏఆర్టీ ప్రొసీజర్ అనమాట. ట్యూబ్స్ బాగుంటాయి, ఎగ్స్ కూడా బాగుంటాయి, కానీ వారికి మగవారిలో ఏదైనా కణాలు కొంచెం తక్కువ ఉండడం, లేకపోతే కదలికలు కొంచెం తక్కువ ఉండడం, అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఐయుఐ అనేది ఏఆర్టీ ప్రొసీజర్ అనమాట. ఓకే. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్తో వచ్చిన వాళ్ళకైనా ఇప్పుడు ఐయుఐ, ఐవీఎఫ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఏఆర్టీ అవసరం ఏంటి అని డౌట్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏఆర్టీ అంటేనే ఏఆర్టీలోకే వస్తాయన్నమాట. ఐయుఐ, ఐవీఎఫ్ అనేది ఏఆర్టీలో ఒక ప్రొసీజర్స్. అవి అవి రెండు కూడా మనం అసిస్ట్ చేస్తాం. డైరెక్ట్గా పేషెంట్ కన్సీవ్ అవ్వరు, మనం అసిస్ట్ చేస్తాం. మనం అసిస్ట్ చేసేదాన్ని ఏఆర్టీ అంటాం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్. ఐయుఐ, ఐవీఎఫ్ రెండు కూడా ఏఆర్టీలో ఒక పార్టీ అనమాట. దానికి మనం గైడ్ లైన్స్ ప్రకారం ఏమేమి చేయాలో ఫాలో అయ్యి ముందుకెళ్తాం. పేషెంట్కి ఏది అవసరమైతే, ఆ పర్టికులర్ పేషెంట్కి ఏది అవసరమైతే ఆ ప్రొసీజర్ని చేస్తాం అనమాట. ఓకే. సో ఈ ఏఆర్టీకి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? ఏఆర్టీ రీసెంట్ అదివరకు ఉండకపోయేవి, ఇప్పుడు 2 years నుంచి ఏఆర్టీ గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. ఏఆర్టీ రూల్ ప్రకారం మనకి ఫీమేల్కి మేల్కి కూడా, ఫీమేల్కి అయితే 50 years లాస్ట్, మేల్కి అయితే 55 years. సో 50 years దాటిన తర్వాత వారు హస్బెండ్ వైఫ్లో ఎవరికి కూడా ఈ ఏజ్ లిమిట్ క్రాస్ అయిందంటే మనం ఏఆర్టీ ప్రొసీజర్స్తో ముందుకు వెళ్ళలేం. ఓకే. సో మనం వాళ్ళు వేరే కొందరికి డిలేడ్ మ్యారేజ్ అవనివ్వండి, లేకపోతే రీమ్యారేజ్ అవనివ్వండి, అట్లా ఏదో ప్రాబ్లం ఉన్నా కూడా, లేకపోతే మ్యారేజ్ అయినా ఇయర్స్ అయిపోతున్న డిలేడ్గా ట్రీట్మెంట్కి రావాల్సిన వాళ్ళు, ఇటువంటి వారు ఎవరున్నా కూడా వారు మేల్ ఏజ్ 55 అబవ్ ఉన్నదంటే మనకి ఏఆర్టీ ప్రొసీజర్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వలేము. న్యాచురల్గా ఏదైనా అయితే అవ్వాల్సిందే, మనం ఏఆర్టీ ప్రొసీజర్స్లో వాళ్ళకి హెల్ప్ చేయలేము.
సో ఏజ్ లిమిట్ అనేది మనకి స్ట్రిక్ట్గా ఇప్పుడు నియంత్రించడం అయినది అనమాట ఏఆర్టీ లా వచ్చిన తర్వాత. సో ఫిమేల్కి 50 ఈజ్ లాస్ట్, మేల్కి 55 ఈజ్ లాస్ట్. ఈ కపుల్లో ఇద్దరికి కూడా ఆ ఏజ్ ఒక్కరికి క్రాస్ అయినా కూడా మనం హెల్ప్ చేయలేము. ఓకే, సో ఏఆర్టీలో ఏవేవి కవర్ అవుతాయి అసలు? ఏఆర్టీలో మనకి ఫిమేల్కి ఐయుఐ ఐవీఎఫ్ రెండు చేయొచ్చు. ఫిమేల్ అండ్ మేల్ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొసీజర్స్. ఏఆర్టీ ప్రొసీజర్స్లో ఐయుఐ ఐవీఎఫ్ రెండు కవర్ అవుతాయి అండ్ డోనర్స్ కూడా కవర్ అవుతాయి అన్నమాట. అంటే సెమెన్ డోనర్, ఎగ్ డోనర్ ఈ రెండు కూడా ఏఆర్టీలోనే వస్తాయి అన్నమాట. ఐవీఎఫ్లో మనం ఇక్సీ కూడా ఈ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్సీ కూడా ఇట్ కమ్స్ అండర్ ఏఆర్టీ. సో ఏఆర్టీలో ఇవి కాకుండా ఏఆర్టీ సరగసీ కానీ ఏఆర్టీ బ్యాంక్ కానీ ఈ రెండు కూడా ఏఆర్టీ లాస్లోనే కవర్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏఆర్టీ తీసుకోవాలి అని అనుకుంటే ఇక ఐవీఎఫ్ ఐయుఐ మాకు కావాలి అని అడగని అవసరం లేదా? డైరెక్ట్గా ఏఆర్టీ అంటేనే ఐయుఐ ఐవీఎఫ్ ఈ రెండు దాంట్లో ఇండికేషన్. ఏఆర్టీలో ప్రొసీజర్సే ఐయుఐ ఐవీఎఫ్. అంటే ఇప్పుడు ఐయుఐ చేస్తే ఐవీఎఫ్ అవసరం లేదు, ఇది కనుక సక్సెస్ అయితే. సో అది ఎలా ఐయుఐ సక్సెస్ అయితే ఐయుఐలో మనకు సక్సెస్ రేట్ అన్నది 10 to 15% మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఫీమేల్లో ఆల్మోస్ట్ అంతా నార్మల్ ఉండాలి. అంటే వారికి గర్భసంచి నార్మల్గా ఉండాలి, ఎగ్స్ తయారవడం ఎగ్స్ రిలీజింగ్ నార్మల్ ఉండాలి, ట్యూబ్స్ అంటే అండవాహికలు నార్మల్గా ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఐయుఐ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేల్కి వచ్చినప్పటికీ కౌంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి బాగా తక్కువ ఉంటుంది, 5 million కౌంట్ ఉంది, అలా ఉన్న వారికి మనం ఐయుఐ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అలా కాకుండా ఒక 15 millions అన్నా ఉంటే మనం ప్రాసెస్ చేసి క్లీన్ చేసినప్పుడు అది కొంత తగ్గుతుంది. తగ్గినా కూడా మనం ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం ప్రాసెసింగ్ చేసినప్పుడు మళ్ళీ మంచి కణాలే చాలా వరకు తీసుకుంటాం కాబట్టి అట్లీస్ట్ మినిమం 15 millions అన్నా ఉంటే మనం ఐయుఐకి వెళ్ళొచ్చు. ఓన్లీ 5 millions ఉంది మనం ఐయుఐకి వెళ్ళలేము. వాళ్ళకి మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి కణాలు పెరగడానికి మందులు పెడతాము, ఒక 3 months మందులు తినిపించిన తర్వాత మళ్ళీ కౌంట్ చూసి అప్పటికి కూడా లేనట్లయితే మనం ఐవీఎఫ్ విత్ ఇక్సీ, బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్సీ కూడా సజెస్ట్ చేస్తాం. ఓకే ఓకే, సో పెళ్లి కాని ఆడపిల్లల్లో ఏఆర్టీ ఉపయోగం ఏంటి అసలు? అన్మ్యారీడ్ గర్ల్స్ అన్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏఆర్టీ ప్రొసీజర్ కిందనే వస్తుంది అనమాట. అంటే వాళ్ళు డిలేడ్ మ్యారేజ్ కానీ లేదంటే కెరీర్ పరంగా కొంత ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, కొంత లేట్ చేసుకుందాం అన్నప్పుడు ఎగ్ కౌంట్ తగ్గిపోతుంటుంది. మనకు ప్రతి సైకిల్లో ఎగ్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. ఎగ్ కొత్తవి తయారవడం అన్నది ఉండదు. ఫీమేల్కి ఏంటంటే మళ్ళీ ఎగ్ తయారవడం అన్నది ఉండదు, ఆల్రెడీ బర్త్ అప్పుడే డిసైడ్ అయిపోతుంది. అది ఎవ్రీ మంత్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట పీరియడ్స్ అప్పుడు. సో ఇలా వేస్ట్ కాకుండా ఉండాలి. మనం ఏజ్ మ్యారేజ్ అనేది లేట్గా ప్లాన్ చేస్తున్నాము, లేకపోతే కొందరికి అనుకోని పరిస్థితుల్లో డివోర్స్ అయిపోయి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అన్నప్పుడు టైం తీసుకుంటారు. ఇటువంటి వారికి ఏంటంటే వాళ్ళు ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు ఏఆర్టీలో. ఓకే, అది 10 years దాకా ఉంచుకోవచ్చు అనమాట. 10 years వరకు ఉంచుకోవచ్చు. అలా కాకుండా కొందరికి క్యాన్సర్ ట్రీట్మెంట్లోకి వెళ్తారు. వారికి అనుకోకుండా ఏదైనా క్యాన్సర్ ప్రాబ్లం ఉండి క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తారు. కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ ట్రీట్మెంట్కి వెళ్ళక ముందే మనం ఎగ్స్ కనుక ప్రిజర్వ్ చేసుకున్నట్లయితే వారికి ఆ కీమో రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఎగ్స్ మీద పడకుండా మనము అంటే జెనెటికల్ మ్యూటేషన్ ఏవి లేకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. కానీ రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి 10 years అనే ఏజ్ లిమిట్, టైం లిమిట్ కూడా లేదు. వారు కావాలంటే 25 years దాకా కూడా మనం దాయొచ్చు వాళ్ళ ఎగ్స్. కానీ అలా కాకుండా ఓన్లీ డిలేడ్ మ్యారేజ్ ఆర్ డిలేడ్ కన్సీవింగ్ ప్లాన్ చేసుకున్న వారికి అయితే ఓన్లీ 10 years అనేది ప్లాన్ చేస్తారు, ఏఆర్టీలో అలో చేస్తారు. ఓకే, సో ఈ మగవాళ్ళకి కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు పెళ్లి కాని వాళ్ళకి? అంటే వాళ్ళు సెమెన్ ఫ్రీజింగ్ అన్నది చేసుకోవచ్చు. కొందరికి ఈ సేమ్ ఇలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, ట్రీట్మెంట్కి వెళ్ళాలి, అలాంటప్పుడు వాళ్ళు సెమెన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వాళ్ళ స్పర్మ్స్ని మనకి ఏఆర్టీ బ్యాంక్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు, క్రై ప్రిజర్వేషన్ అంటారు అన్నమాట, ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొందరు అన్మ్యారీడ్ మెన్కి ఇది, కొందరు ఏంటంటే వాళ్ళకి మెయిన్ వాళ్ళకి ఇండికేషన్ అనేది ఇదే ఉంటుంది. ఎందుకంటే వారికి ఎవ్రీ 3 monthsకి ఒకసారి మెన్కి స్పర్మ్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది. సో కౌంట్ తగ్గిపోతుంది అన్న ప్రాబ్లం అన్నది వాళ్ళకి పెద్దగా ఉండదు. కాకపోతే మ్యారీడ్ మెన్ అయితే వారు
వేరే అంటే స్పౌస్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వేరు వేరు ప్రాంతంలో ఉండడము, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడము, వెళ్తే ఒక 2 years రాము, అలాంటి లేకపోతే మిలిటరీలో జాబ్ చేస్తుంటారు, వెళ్తే 6 monthsకి ఒకసారి కానీ రారు, అటువంటి వారికి మనం స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేయొచ్చు. ఓకే ఓకే. కరెక్ట్ ఏజ్ ఏదంటారు అసలు ఫ్రీజ్ చేయడానికి? ఏ ఏజ్లో తీసుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది? అంటే ఏఆర్టీ ప్రొసీజర్ ప్రకారం మనకి ఏది కూడా 23 years లోపల చేయలేము ఫ్రీజింగ్ డోనర్ ఇవి. సో 23 years అనేది ఇండికేషన్ అనమాట. అండ్ 50 and 55 years మేల్ అండ్ ఫీమేల్కి. ఫీమేల్కి అయితే 50 years, మేల్కి అయితే 55 years లాస్ట్ ఏఆర్టీ ట్రీట్మెంట్కి. ఫ్రీజింగ్కి వాళ్ళకి అప్పటిదాకా ఎగ్స్ అవి కూడా ఉండవు కాబట్టి ముందైతే ఇవ్వడానికి 23 years. 23 yearsకి వస్తే మనం ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఏఆర్టీ మీద ఎంత అవగాహన వచ్చింది ప్రజల్లో? ఎంతవరకు వచ్చి చేసుకుంటున్నారు అసలు? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయితే బాగానే వస్తున్నారు, మరి మ్యారేజ్కి ముందే బ్యాంక్స్కి వస్తున్నారు, వాళ్ళ అకౌంట్ చూసుకుంటున్నారు. ఇంకా కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్లో కొంత దీని గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అంటే మనకి బేసిక్గా ఏంటంటే మన వ్యవస్థలో మనము మ్యారేజ్ క్రైటీరియాలో ఏఆర్టీని గురించి మనకు అంత అవగాహన లేదు. సో మ్యారేజ్ క్రైటీరియాలోనే మనకి ఏఎంహెచ్ అని ఎక్స్ అని ఇటువంటి ఐడియా లేదు మనకు జనరల్ పబ్లిక్లో. సో దాని గురించి కొంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. కానీ ఎడ్యుకేటెడ్ కొందరు ఐటీ మనది మాదాపూర్ సెంటర్లో ఐటీ హబ్లో ఉంది కాబట్టి కొందరు మెయిల్ వస్తున్నారు, మ్యారేజ్కి ముందే వచ్చి వాళ్ళ అకౌంట్ చెక్ చేసుకుంటున్నారు. ఓకే. సో ఈ ఏఆర్టీలో ఆడవారికి ఉన్న ప్రొసీజర్స్ ఏంటి? ఈ ఐయుఐ ఐవీఎఫ్ రెండు కూడా మనం ఇద్దరు చేసే ప్రొసీజర్ అనేది ఆడవారికే చేస్తామన్నమాట. ఐయుఐ ప్రొసీజర్ చేసేది ఆడవారికే. మేల్ నుంచి మనం స్పర్మ్ కలెక్ట్ చేస్తాము, సెమెన్ కలెక్ట్ చేస్తాం, కానీ సెమెన్ ఇన్సెమినేట్ చేసేది ఆడవారిలోనే. సో ఐయుఐ అనేది ఇట్ కమ్స్ అండర్ ఏఆర్టీ. అలాగే ఐవీఎఫ్ కూడా ఇట్ కమ్స్ అండర్ ఏఆర్టీ. ఈ ఐవీఎఫ్లో ట్యూబ్స్ మెయిన్గా అది ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఎగ్ నంబర్ కూడా బాగా కౌంట్ తగ్గిపోయిన వారికి కూడా మనం డైరెక్ట్గా ఎగ్స్ పిక్ చేస్తాం కాబట్టి, ఎగ్స్ మెచ్యూర్ చేసి రిలీజ్ మనమే పిక్ చేస్తాం కాబట్టి వారికి కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఓకే. సేమ్ ప్రొసీజర్ మగవారికి కూడా? మగవారికి ఏంటంటే ఇప్పుడు ఏఆర్టీ కింద టీసా అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. టీసాలో ఏంటంటే ఇక్కడ ఎగ్స్ని మనం ఎలా డైరెక్ట్గా పిక్ చేస్తామో టీసాలో డైరెక్ట్గా స్పర్మ్ని పిక్ చేస్తాం అనమాట. అంటే యూరాలజిస్ట్ డైరెక్ట్గా దాన్ని స్పర్మ్స్ని అండర్ అనస్థీషియా ఉంటారు పేషెంట్ని, డైరెక్ట్గా స్పర్మ్ తీసి ఎంబ్రియాలజిస్ట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనం డైరెక్ట్గా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి 0 కౌంట్ ఉన్నా కూడా, సో అబ్స్ట్రక్టివ్ ఉందనుకోండి, ఏదైనా అబ్స్ట్రక్షన్ వల్ల రాలేదు అంటే మనకి టీసా చేసినప్పుడు డైరెక్ట్ స్పర్మ్ కలెక్షన్ వస్తుంది. సో మనకి ఒక్క హెల్దీ స్పర్మ్ దొరికినా కూడా మనం మిక్సీ ద్వారా ఆ పేషెంట్కి వారి జీన్స్తోనే వారి స్పర్మ్తోనే సంతానం కలిగించే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఏఆర్టీలో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఏఆర్టీ ప్రొసీజర్లో ఐయుఐ వచ్చేసరికి 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది. ఐవీఎఫ్కి 50 to 80%. అంటే కరెక్ట్ ఏజ్లో వాళ్ళు వచ్చినట్లయితే మనం 80% దాకా కూడా సక్సెస్ రేట్ అనేది ఇవ్వచ్చు. కానీ ఎంత ఏజ్ డిలే, మెయిన్ ఏజ్ క్రైటీరియానే ఇక్కడ ఉంటుంది. సో ఎంత డిలేడ్ ఏజ్ ఉంటే మనకు సక్సెస్ రేట్ అనేది అంత తగ్గుతుంది అనమాట. సో మనం 50% ఎవరికి కూడా 100% అన్న అష్యూరెన్స్ అయితే ఎవరికి కూడా ఇయ్యము. సో సక్సెస్ రేట్ ఇన్ ఐవీఎఫ్ 50 to 80%. ఓకే. ఐయుఐ అయితే 10 to 15%. కానీ నంబర్ ఆఫ్ ఐయుఐ అంటే ఫస్ట్ సిట్టింగ్లో 10%, సెకండ్ సిట్టింగ్లో 10%, అట్లా మనం ఒక 5 times అటెంప్ట్ చేస్తే 50% దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ దీంట్లో ముందేంటంటే ఐయుఐ చేసే పేషెంట్కి ట్యూబ్స్ అనేవి బాగుండాలి, ఎగ్స్ అనేది వాళ్ళకి తయారవుతుండాలి, రిలీజ్ అవ్వాలి. సో వాళ్ళకి ఎగ్ అన్నదే లేదు, లేకపోతే ట్యూబ్స్ కంప్లీట్ బ్లాక్ ఉన్నాయి, అటువంటి వారికి మనం ఐయుఐ ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఓకే ఓకే ఓకే. ఈ కొన్ని కేసెస్లో డోనర్స్ కూడా వస్తూ ఉంటారు కదా, దానికి కపుల్ పర్మిషన్ కావాలా లేకపోతే ఎలా? డోనర్ అన్నది ఇప్పుడు టోటల్గా మేల్కి స్పర్మ్ కౌంట్ అన్నది నిల్లుంది, మనం ఎంత మెడికేషన్ ఇచ్చినా ఇంప్రూవ్ అవ్వడం లేదు, వారికి మనం స్పర్మ్ డొనేషన్కి వెళ్ళమని అడ్వైస్ చేస్తాం. వారు విల్లింగ్ ఉంటే వాళ్ళతో అఫిడవిట్ చేయించుకుంటాం, అంటే వాళ్ళతో మనం కన్ఫర్మేషన్ తీసుకుంటాం, అవన్నీ ఆస్పర్ధలో తీసుకుంటాం అనమాట. అది ఎవరు డొనేట్ చేశారో అన్నది పేషెంట్కి తెలియదు, ఇచ్చిన వారికి కూడా తెలియదు. ఓకే. సో ఈ ప్యూర్లీ వాళ్ళ అఫిడవిట్లో మనకి వారి తర్వాత ఆ చైల్డ్కి వారే ఫాదర్ అవుతారు. ఆస్పర్ధలో మామూలుగా వారి సంతానం అయితే వారికి ఆ చైల్డ్కి ఎటువంటి హక్కులు ఉంటాయో అవన్నీ ఆ చైల్డ్కి ఉంటాయి, వీరికి కూడా తండ్రిగా
ఇద్దరికి కూడా బేబీ అండ్ ఫాదర్కి కూడా ఆ హక్కులన్నీ వీళ్ళకే ఉంటాయి. డొనేట్ చేసిన వారికి ఎవరికి ఇచ్చారన్నది ఎప్పుడు తెలియదు. అదేవిధంగా ఫీమేల్కి కూడా, ఫీమేల్కి ఎక్స్ కౌంట్ అసలు లేదు, లేకపోతే ఓవరీస్ అసలుకి లేవు, ఇటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళకి ఊసైడ్ డోనర్ అడ్వైస్ చేస్తాము. వాళ్ళకి డోనర్ అడ్వైస్ చేసిన వాళ్ళకి కూడా అఫిడవిట్ తీసుకుంటాం, మేము విల్లింగ్ ఉన్నామని కప్పులు ఇద్దరితో సైన్ చేయించుకుంటాం. అఫిడవిట్ అయిన తర్వాత డోనర్కి ఎవరికి వాళ్ళు డొనేట్ చేశారన్నది తెలియదు, రిసీవర్కి కూడా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎక్స్ తీసుకున్నారన్నది తెలియదు. అండ్ ఇవి కూడా డోనర్ ఏజ్ లిమిట్లోనే తీసుకుంటాం. ఫీమేల్కి 25 to 35 years ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఎక్స్ కలెక్ట్ చేస్తాం అనమాట. అది కూడా ఫీమేల్ ఒక్కసారి మాత్రమే డొనేట్ చేయగలరు, అంతే. మ్యారీడ్ అయి ఉండాలి, వాళ్ళకి సంతానం ఉండాలి, ఒక్కసారి మాత్రమే వారు డొనేట్ చేయగలగాలి, అంతకుమించి వారు చేయకూడదు. ఓకే ఓకే. సో ఈ బేబీ వచ్చేటప్పటికి ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారే ఆ సంతానానికి కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. డొనేట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎవరికి ఇచ్చారో వారికి తెలియదు, ఆ డొనేట్ ఇచ్చిన వారికి ఈ బేబీ మీద ఎటువంటి హక్కు ఉండదు. అలాగే ఈ బేబీకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ కపుల్ రిసీవ్ చేసుకున్న వాళ్ళే చూసుకోవాలి. సో ఈ విధంగా డోనార్ అన్నది టోటల్గా ఎక్స్ లేని వారికి లేకపోతే స్పర్మ్ లేని వారికి ఒక వరం లాగానే చెప్పొచ్చు. అంటే వారికంటూ వారి సంతానం ఉంటుంది. ఈ ఓన్లీ బ్యాంక్లో తప్పితే ఇంకా వారికి బయట ఎక్కడ తెలిసే అవకాశం కూడా లేదు ఎవరికి డొనేట్ చేశారని చెప్పి. సో ఈ విధంగా వారికి ఇది ఒక వరం అనమాట. ఓకే. అండ్ చాలామంది మీరు అన్నట్లుగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలామంది IUI IVFకి వచ్చిన తర్వాత ట్రై చేస్తూ ఉంటారు. IVF సరిపోతుందిలే, లేకపోతే IUI సరిపోతుంది, మెడిసిన్స్ సరిపోతాయి అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ మీరు అన్నట్టు లేట్ మ్యారేజెస్ వీటి వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ART గురించి అవగాహన కల్పిస్తున్నారా, లేకపోతే అసలు ఏం చెప్తున్నారు పేషెంట్స్ మీ దగ్గర? అంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత వారికి అవగాహన కల్పిస్తాం మనము. కాబట్టి ముందే ఎడ్యుకేషన్ అన్నది ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఎడ్యుకేటెడ్ వారికే కొంత అవగాహన ఉంటుంది. లేట్ మ్యారేజ్కి వెళ్తున్నాం అన్నప్పుడు నాకు కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు వాళ్ళ డాటర్స్కి ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుంటాము అని అడుగుతున్నారు అనమాట. అలాగే స్పర్మ్ కూడా వచ్చి ఫ్రీజ్ చేసుకుంటున్నారు. సో ఇది అవగాహన అనేది నెమ్మదిగా వస్తుంది సొసైటీలో కూడా లేట్ మ్యారేజ్కి వెళ్తున్నప్పుడు. కానీ ఇది ఇంకొంచెం మనకి తెలవాలి, ఎగ్స్ కౌంట్ అనేది తగ్గుతుంది, ఎగ్స్ క్వాలిటీ అనేది ఏజ్ తోటే తగ్గుతుంది. ఈ అవగాహన అనేది మనకి ఇంకా సొసైటీలో ఇంకా కంప్లీట్ గా రావాల్సి ఉంది. ఇది వచ్చినట్లయితే మనకి చాలా వరకు ART ప్రొసీజర్తో సంతానలేమి అన్న ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్స్ ఉంటాయి, యంగ్ ఏజ్లో తీసుకునే ఎగ్స్ ఉంటాయి కాబట్టి వారు కెరీర్ పరంగా సెటిల్ అయిన తర్వాత they can comfortably go for their children. Exactly. Okay. So ART success rate గురించి ఇందాక చెప్పారు కదా, అలా సక్సెస్ స్టోరీ ఏమైనా ఉందా? డెఫినెట్గా అమ్మ. ఈ IUI అన్న దాని మూలాన 10 to 15% అన్నప్పుడు వారు అన్నీ నార్మల్గా ఉంది, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఉన్నప్పుడు వారు 4-5 అటెంప్ట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సింపుల్ ప్రొసీజర్. IUI అన్నదానికి కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉండవు, పేషెంట్స్కి మనకి ఇక్కడ ఓన్లీ డే కేర్, అది నైట్ ఉండాల్సిన అవసరం లేదు. సో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ ప్రొవైడర్ వాళ్ళ టైంకి రావాలి, మనం చెప్పిన టైంని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, టైంకి రావాలి. సో ఇక్కడ ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. బాగా ఇప్పుడు 40 years అబవ్ వాళ్ళకి, ఫీమేల్ 40 above ఉన్నారు, వారికి మనం వీలున్నంత వరకు IUI సజెస్ట్ చేయము. సో మనకి ARTలో 50 దాకా అలౌడ్ ఉన్నా కూడా వారి క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతుంది 40 years వచ్చేటప్పటికి. సో వాళ్ళకి మనం IUI పెద్దగా సజెస్ట్ చేయము. అదేవిధంగా IVF కూడా అంతే. సో ఏజ్ అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కరెక్ట్ ఏజ్లో మన దగ్గర అప్రోచ్ అయితే మనం కరెక్ట్గా సజెస్ట్ చేయగలం వాళ్ళకి. సో ఏజ్ అన్నది అయిపోయిన తర్వాత మనకి ఎగ్ క్వాలిటీతోనే ఎగ్ నెంబర్తో చాలా సమస్య అవుతుంది. సో మనం IUI అన్నది IUI 5 times అన్నా కూడా 5 months. సో 5 months వాళ్ళకి ఎగ్ వేస్టేజ్ అనేది అవుతుంది. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్కి. ఇప్పుడు ARTలో ICSI అన్నారు కదా, అంటే ఏంటి అసలు? ICSI ప్రొసీజర్ అనేది IVFలో ఒక భాగం అనమాట. అది అసలు కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ICSIలో ఏంటంటే డైరెక్ట్గా మనము ఎంబ్రియాలజిస్ట్ స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్కి ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఈ IVFలో ఇట్ ఈస్ లైక్ నార్మల్ ప్రొసీజర్, నార్మల్గా అయ్యేటట్టుగానే ల్యాబ్లో అవుతుంది. అది కౌంట్ ఎక్కువ ఉన్న వారికి కూడా చేయగలరు. కానీ ICSIలో ఏంటంటే కౌంట్ బాగా తక్కువ ఉన్న వారికి డైరెక్ట్గా మనం ఇంజెక్ట్ చేస్తాం.
సో ఈ ప్రొసీజర్లో మనకి ఒక్క కణం అన్నది మంచిగా ఆరోగ్యంగా దొరికినా కూడా మనకి ఇక్సీతో మనం వాళ్ళకి వాళ్ళ ఓన్ జీన్స్తో సంతానాన్ని ఇవ్వగలము. అంటే సింగిల్ ఒక్క స్పర్మ్ దొరికినా కూడా మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అవసరం లేదు ఇక్సీలో, ఎందుకంటే డైరెక్ట్గా మనమే ఇంజెక్ట్ చేస్తాము. నార్మల్ ఐవీఎఫ్లో ఏంటంటే మనం ల్యాబ్లోనే కల్చర్ చేస్తాం, కానీ స్పర్మ్స్ని వదిలేస్తాం అనమాట. అవి న్యాచురల్ ప్రొసీజర్లోనే కన్సీవ్ అయినట్టుగానే ఎగ్కి అవే వెళ్తాయి. ఇక్సీలో అవే వెళ్ళవు స్పర్మ్స్, మనమే ఇంజెక్ట్ చేస్తాము. సో ఈ విధంగా ఒక్క స్పర్మ్ దొరికినా కూడా ఇక్సీ మూలాన ఇక్సీ వచ్చినప్పటి నుంచి ఇది ఒక అడ్వాంటేజ్. ఇది ఎప్పుడు అవసరం అవుతుంది అసలు? కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, ఆల్మోస్ట్ ఇంకా మనం టీసా తీసి చేసే వాళ్ళకి, అలాంటప్పుడు మనకి ఇక్సీ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇక్సీ మూలాన డైరెక్ట్గా మనం ఫెర్టిలైజ్ చేస్తాం కాబట్టి ఫెర్టిలైజేషన్ అనేది కూడా చాలా వరకు కన్ఫర్మ్ ఉంటుంది. సో కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు రూరల్లో ఎక్కడైనా ల్యాబ్లో చూసి మీకు కౌంట్ లేదు, చాలా తక్కువ ఉంది అంటారు. అటువంటి వారందరికీ మన దగ్గర వస్తే ఇక్సీ మూలాన వాళ్ళకి మనము సక్సెస్ చేసే అవకాశం చాలా ఎక్కువ. ఓకే ఓకే. సో ఈ అవిరా ఫెర్టిలిటీ సెంటర్ గురించి, స్పెషాలిటీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అవిరా ఫెర్టిలిటీ మనకి మాదాపూర్, సికింద్రాబాద్లో ఉంది, అండ్ మహబూబ్ నగర్, నిర్మల్లో కూడా ఉంది. సో మన అవిరా ఫెర్టిలిటీలో మనకి అన్ని ప్రొసీజర్స్కి పర్మిషన్స్ ఉన్నాయి. సో ఏఆర్టీ బ్యాంక్ కూడా మనకే ఉంది, సరగసి పర్మిషన్ కూడా ఉంది. సో వీటి మూలాన ఏంటంటే మనం పేషెంట్కి ఈ రిప్రొడక్టివ్ టెక్నిక్స్లో ఏఆర్టీ టెక్నిక్స్ ఏది కావాలన్నా కూడా మనం అండర్ వన్ రూఫ్ మనం ఒకే దగ్గరనే అన్ని వాళ్ళకి అయిపోతాయి అన్నమాట. సో మనం ఎగ్ డోనర్ అని బ్యాంక్స్, ఏఆర్టీ బ్యాంక్ అని ఇంకో దగ్గరికి పంపాల్సిన అవసరం లేదు, మన దగ్గరే ప్రొవైడ్ చేస్తామని. మనకి సక్సెస్ రేట్ కూడా ఐఓఐలో బాగానే 15% సక్సెస్ రేట్ ఉంది. ఐవీఎఫ్లో కూడా మనకి 60% దాకా సక్సెస్ రేట్ ఉంది. ఓకే ఓకే. సో మనకి హాస్పిటల్ పర్మిషన్ కూడా ఉంది కాబట్టి మనం అన్ని వారికి ఏమైనా అవసరమైతే ల్యాబ్ కానీ హిస్టోస్కోపీ కూడా మన దగ్గరే అయిపోతాయి. సో ఈ విధంగా మనం వారికి కావాల్సిన అన్ని, అంటే రీప్రొడక్షన్కి సంబంధించిన అన్నీ కూడా, ఫైబ్రాయిడ్స్ ఉన్న, పాలిప్స్ ఉన్న, ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనం పేషెంట్కి మన దగ్గర ప్రొవైడ్ చేయగలం. ఓకే ఓకే. సో మీరు అన్నట్లుగా ఏఆర్టీ ప్రొసీజర్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్కి వస్తూ ఉంటారు, మాకు ఇది కావాలి అని అడుగుతారు, ముందు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా వాళ్ళు? అంటే మన దగ్గరకు వచ్చిన ఎగ్ ఫ్రీజింగ్ అని వచ్చిన తర్వాత మనం వాళ్ళకి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్లు అన్ని చేపిస్తాము. సో బ్లడ్ బాగా తక్కువ ఉందంటే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి టాబ్లెట్స్ పెడతాము. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే అవి కంట్రోల్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తాము. విటమిన్స్ అన్నవి అందరికీ కూడా సప్లిమెంట్ చేస్తాము. సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ పెంచడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా తర్వాత హార్మోన్ లెవెల్స్ చూస్తాము. హార్మోన్స్ అన్ని అనుకూలంగా ఉన్న టైంలో వాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు సెకండ్ డే రమ్మని చెప్తాం అందరి పేషెంట్స్కి. సెకండ్ డే వచ్చినప్పుడు మన ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ అయినా కూడా ఎగ్స్ మనం పికప్ చేయడానికి కావాల్సిన ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చి ఆ తర్వాత ఎగ్ పికప్ కనుక వెళ్తాం. సో ఇవన్నీ కూడా 1 month ముందే పేషెంట్ని ప్రిపేర్ చేసుకుంటాం. సో పికప్కి మీకు 1 month టైం పడుతుంది అవుతుంది, ఎందుకంటే ముందు 1 month ముందే మనం పేషెంట్కి అంత నార్మల్ ఉందా లేదా అని చూసుకుంటాము. సో ఇప్పుడు పేషెంట్కి అనీమియా ఉంటుంది, బ్లడ్ బాగా తక్కువ ఉంటుంది, మనం డైరెక్ట్గా పికప్కి వెళ్ళి యూజ్ లేదు. సో అనీమియాతో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం పేషెంట్ని ముందు జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అది అయిన తర్వాతనే ఈ టెక్నిక్కి తీసుకెళ్తాం అనమాట. సో ముందు జనరల్ హెల్త్ ఆ ఫస్ట్ 1 month అనేది ప్రిపరేషన్కి కావాలి అందరు పేషెంట్స్కి కూడా. ఓకే ఓకే. అవిరా ఫెర్టిలిటీలో ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్టులు ఉన్నారు, ఇన్ హౌస్ గైనకాలజిస్టులు అండ్ సర్జన్స్ ఉన్నారు. సో మనకి ఎంబ్రియాలజిస్టులు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఉన్నారు. సో ఈ విధంగా పేషెంట్కి ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా వారికి దే కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ దెమ్ అనమాట. అదేవిధంగా మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా పేషెంట్స్కి అందరికీ అందుబాటులో ఉంటారు. వారికి కావాల్సిన డౌట్లు కానీ సందేహాలు ఏమున్నా కూడా మనం క్లియర్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్కి వెళ్ళక ముందే పేషెంట్ అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒక రిమూవల్ ప్రొసీజర్ కాదు, ఒక ఇంప్లాంట్ కొత్త ప్రొసీజర్ అనమాట, అంటే పెట్టే ప్రొసీజర్ కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఒక రిమూవల్ ప్రొసీజర్లో ఒక అపెండిక్స్ ఉంటుంది. సో 100% తీసేస్తామని చెప్తారు, కానీ ఇక్కడ మనం 100% బేబీని ఇచ్చేస్తామని చెప్పలేము. సో పేషెంట్కి అవగాహన అనేది చాలా అవసరం. సో మనం కూడా పేషెంట్కి చాలా కౌన్సిలింగ్ అనేది చేస్తాము. కౌన్సిలర్స్ కూడా అందరూ సీనియర్స్ ఉన్నారు. అదేవిధంగా పేషెంట్స్ కూడా వారికి ఉన్న డౌట్ని ప్రొసీజర్లోకి వెళ్ళక ముందే క్లారిఫై చేసుకోవాలి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అన్నది.
క్లారిఫికేషన్ అనేది ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కపుల్ మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి, అలాగే మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ప్రొసీజర్లోకి వెళ్ళిన తర్వాత వారు కపుల్ మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే దే విల్ సఫర్ అయ్యి, ఎందుకంటే ఏదో డోనార్కి వెళ్తారు, ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో వారు అండర్స్టాండింగ్ ఉండాలి, తర్వాత మన దగ్గర కూడా మనతో కూడా అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం రిటర్న్ గా అన్ని డాక్యుమెంటేషన్ ఉంటుంది, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అయిన తర్వాతనే ఈ ప్రొసీజర్లోకి వెళ్తాం అనమాట. ఓకే ఓకే. సో ఈ ఏఆర్టీ బ్యాంక్ అన్నారు కదా, ఇది మీ దగ్గర అవైలబుల్లో ఉందా? దీని గురించి డీటెయిల్స్. ఏఆర్టీ బ్యాంక్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఏఆర్టీ బ్యాంక్ గైనకాలజిస్ట్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ పర్యవేక్షణలో నడుస్తుంది. సో ఇక్కడ మనం స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది చేస్తాం అనమాట. వేరే బ్యాంక్స్, వేరే యూఏ సెంటర్స్, ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. అదేవిధంగా మనకి ఎగ్ డోనర్స్ని కూడా మనం వేరే సెంటర్స్కి కావాలంటే మనం ఎన్రోల్ చేసుకుంటాం. ఎగ్ డోనర్ ఎవరైనా వాలంటరీగా వచ్చి మన దగ్గర ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే లైఫ్ టైంలో వాళ్ళు ఒకసారి మాత్రమే ఎవరైనా డొనేట్ చేయగలరు. సో ఇలా ఎన్రోల్ చేసుకునే వారికి వేరే ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళు అడిగినా కూడా మనము వారికి సజెస్ట్ చేసి పంపిస్తాం అన్నమాట.